రావట్లేదు. అసలు వీళ్ళ పాలన ఎలా కొనసాగిస్తున్నారంటే అంతా పిలవకుండా వచ్చిన జనం అయ్యా. పిలవలా, ఎవరు పిలిస్తే వచ్చిన వాళ్ళు కదా, మేమంతా అభిమానంతో వచ్చినాము. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల లక్షల జనాలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు, చెప్పిన పథకాలు ఒక్కటి చేయలేదు. జనంలో అభిమానం ఉంది, జనాకర్షణ ఉండే నాయకుడు. ఎవరు ఏం చేయలేరు. జనం రోడ్డు పెరిగేత హైవే మొత్తం జనమే. ఏ పోలీసు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని గేట్లు పెట్టినా ఎవరు ఆపలేకపోయారు జనాన్ని. కాదండి, ఇప్పుడు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చింది 200 మందికి. వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే చెప్పారు. మరి 200 మందితోనే వచ్చారు హైవే మీదకి అంటున్నారండి. 200 మంది కాదు, వేల లక్షల మంది వచ్చేసారు కదా. జనాలను ఎవరు ఆపలేరు. పోలీసు వాళ్ళు చెక్ పోస్టులు దాడి పెట్టి చెక్ పోస్టులే ఏం కండిషన్ పెట్టినా జనాల్లో అభిమానం ఉంది. మోసం చేసి గెలిచారు. ఈవీఎంలో వాళ్ళు గెలిచిన వాళ్ళే కానీ ప్రజల్లో ఓట్లేసి గెలిచిన వాళ్ళు కదా. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటున్నారు. ఈవీఎంలు మోసం చేసి గెలుచుకున్న వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ అంతా కూడా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు అంటున్నారు కదండి. మరి ఊరు భయపడిన వీళ్ళంతా భయపడారా? భయపడితే భయపడి ఇంతమంది జనాలు ఎందుకు వస్తారు? మేమంతా స్వచ్ఛంగా వచ్చినాం కదా. ఎవరికి భయపడే వాళ్ళు లేరు. భయపడితే మేమందరం ఎందుకు వస్తాం? కాదండి, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు? అసలు ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్కి అసలు ఏమి లేదు ప్రజల్లో. అంతా మోసం చేసి గెలిచారు అంతేనా? ఒక్క సీటు కూడా రాదు. 21 సీట్లు ఎట్టొస్తుందయా? 21 సీట్లు ఎట్టొస్తుంది? 21కి 21 ఈవీఎంలు ఫాల్ట్ చేసి గెలుచుకున్నారు తప్ప ప్రజలు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గెలవాల. ప్రజల్లో అభిమానమే లేదు. పెద్ద ఆయన మాట్లాడి. కాదండి, ఇప్పుడు సూపర్ 6 అని చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? ఇంకా ఏమంది? ఒకటి కూడా రాలేదా? ఏమీ లేదా? సూపర్ 6 ఏమి లేదు. అమ్మ ఒడి అన్నారు. ఏం కొంతమందికి అది అరాకొర ఊరుకో. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు. ఊరికి 10 మందికి కూడా రాలా. అంతా మోసం. మన జిల్లాలో ఇప్పుడు ఈయన అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు? మేము చెప్పిన పథకాలన్నీ అమలైపోయాయి, 1500 ఒక్కటే బాకీ ఉంది, అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనేసి అంటున్నారు కదండి. చెప్పారా? ఎందుకు చెప్పాడు? ఆ విధంగా మోసం చేసి గెలుచుకోవటానికే కదా. అబద్ధాలు చెప్పటం దేనికి? చెప్పి గెలుచుకున్నదే కానీ ఎందుకు అమ్మేయాల్సి ఉన్నది ముందు తెలియదా? ఏంటంటారండి, గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సంవత్సరాల పాలనకి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడయ్యా. ప్రజల్లో అభిమానం ఉంది. చెప్పిన అన్ని చేసిండు. వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి జగన్ ఎవరు వ్యతిరేకించేవాళ్ళు లేరు ప్రజల్లో. అంతా మోసం చేసి గెలుచుకున్నారు తప్ప ప్రజలు ఓట్లేసి ఈ జనం అంతా ఎట్టొస్తాయి. అందరూ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపేశారు. ముసలోళ్ళు ఆడవాళ్ళు ఎల్లగొచ్చారు కదా జనాలు. ఓకే, థ్యాంక్ యూ.